ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియా రిపోర్ట్. తెలంగాణలో మరోసారి అధికారం కోసం బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు మార్చారా? అధికార కాంగ్రెస్ ను గద్దె దింపాలంటే కారు పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలు అవసరమని భావిస్తున్నారా? గతంలో పీకే టీం సేవలు వాడుకున్న బీఆర్ఎస్ మరోసారి ఆయన సేవలు అవసరమని భావిస్తోందా? కానీ కేసీఆర్ మాత్రం వ్యూహకర్తల సేవలు మనకెందుకని రిజెక్ట్ చేశారా? ఇందుకే కేసీఆర్ వ్యూహకర్తలు ఎందుకు వద్దనుకుంటున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు గులాబీ పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అని ప్రతిరోజు ప్రకటిస్తున్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కష్టాల్లో ఉన్న తెలంగాణను మళ్లీ బంగారు తెలంగాణ చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్తల నియామకంపై బీఆర్ఎస్ లో హాట్ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుమీదున్న గులాబీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఇదే అంశాన్ని గులాబీ బాస్ కేసీఆర్ వద్ద కొందరు నేతలు ప్రస్తావించగా ఈ ప్రతిపాదనను కేసీఆర్ రిజెక్ట్ చేశారని సమాచారం. మనకెందుకు వ్యూహకర్తలు, వాళ్ళు మనకు మించినోళ్ళా అని వారితో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించిన వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు వ్యూహాలు రచించడంలో కేసీఆర్ను మించిన దిట్టలేరు. ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో పాటు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ కి మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్. అంత కీలకమైన సమయంలోనే ఎలాంటి వ్యూహకర్తని పెట్టుకోలేని కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోసం కొత్త వ్యూహకర్తలు అవసరమా అని నేతలను వారించినట్టు తెలిసింది. అయితే ఎన్నికల వ్యూహకర్తలను కేసీఆర్ వ్యతిరేకించడానికి 2 బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తలను నియమిస్తే పార్టీపై నియంత్రణ కోల్పోతామనే భయం కేసీఆర్లో ఉందట. మనం ఒక వ్యూహకర్తను అధికారికంగా నియమించుకుంటే ఆ తర్వాత పార్టీలో ఏ ఒక్క నిర్ణయం మన చేతిలో ఉండదని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు సర్వేలు చేసి అభ్యర్థులకు టికెట్ ఇచ్చే వరకు ప్రతి కీలక అంశం ఆ వ్యూహకర్త కనుసన్నలోనే నడుస్తుందని ఆయన భావిస్తున్నారట. అలాంటప్పుడు పార్టీ పైన, నాయకులపైన మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని నేతలకు కేసీఆర్ గుర్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పగ్గాలు మన చేతిలో లేనప్పుడు వ్యూహకర్తలతో మనకు ఎలాంటి అవసరం లేదని గులాబీ బాస్ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఒక్కరితో మొదలైన పార్టీని అంచెలంచెలుగా నిర్మించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘంగా పోరాడి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా అద్భుతమైన వ్యూహాలు రూపొందించిన తాను ఇప్పుడు కొత్తగా ఎవరో మరో వ్యక్తి వచ్చి చెబితే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారట. అలాగే పార్టీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో కూడా కేసీఆర్ తన సీనియర్ నేతలకు స్పష్టంగా వివరించినట్లు సమాచారం. ఇదే సమయంలో గతంలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రముఖ జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి కొన్ని రోజుల పాటు తన సేవలు అందించారు. అప్పట్లో పీకే సూచించిన కొన్ని కార్యక్రమాలు, నిర్ణయాలు కేసీఆర్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో వారిద్దరి మధ్య విధానపరమైన విభేదాలు వచ్చి కేసీఆర్ వెంటనే ప్రశాంత్ కిషోర్ ను దూరం పెట్టేశారు. ఈ గత అనుభవం కూడా ఆయన ప్రస్తుత నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద 2029 ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదనే టాక్ వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాషాయ పార్టీ ఎదుగుతోంది. అటు బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రెండోసారి అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం దక్కాలంటే కేసీఆర్ నిర్ణయానికి కొందరు నేతలు జై కొడుతున్నారు. దేశ రాజకీయాల్లోనే కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు, రాజకీయ ఉద్దండుడు గులాబీ పార్టీకి వెన్నుదండుగా ఉన్నప్పుడు కొత్తగా మరొకరితో పనేముందని వారు క్లారిటీగా చెబుతున్నారు. ఆయన వేసే ఎత్తుగడల ముందు ఏ వ్యూహకర్త సరిపోరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా సునీల్ కొనుగోలు స్ట్రాటజీలు ఫాలో కావడంతోనే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు తమకు కూడా వ్యూహకర్తల సేవలు అవసరమని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో జనసేన పార్టీ రోజు రోజుకు బలపడుతోంది.
పలు జిల్లాల్లో కీలక నేతలు జనసేన పార్టీలో చేరుతున్నారు. ఒకప్పుడు వైఎస్ జగన్ కు సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత జనసేనకు దగ్గరవుతున్నారా? త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పసుపు కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. కానీ జగన్ హయాంలో రాజకీయంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోయారు. చివరకు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 40,000కు పైగా ఓట్లు సాధించి తనకు ఇంకా క్షేత్రస్థాయిలో బలం ఉందని చాటారు. ఇప్పుడు మరోసారి ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన రాజకీయ భవిష్యత్తు కోసమే జనసేన పార్టీలో చేరేందుకు అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు గతంలోనే జనసేన పార్టీలో చేరిపోయి క్రియాశీలకంగా ఉన్నారు. ఈ సమీకరణాలే ఆమంచి కృష్ణమోహన్ జనసేన వైపు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు చీరాల నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి ఆయన జనసేనలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ చేరిక జరిగితే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్, గిద్దలూరు ప్రాంతంలో ఆమంచి స్వాములు వంటి నాయకులతో బాపట్ల, ప్రకాశం జిల్లాలో జనసేన రాజకీయ బలం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ నేత మాలకొండయ్య యాదవ్ విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో చీరాల టికెట్ జనసేనకు కేటాయిస్తారా లేక టీడీపీనే తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఫైట్ జరుగుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కనీసం 100 సీట్లలో పోటీ చేసే ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. ఇందులో భాగంగానే జనసేన పార్టీ ఇతర పార్టీల నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా జనసేన పార్టీలో చేరికల కోసం 15 మందితో ఓ జంబో టీంను సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏ నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఎవరు, వచ్చే ఎన్నికల్లో వారికి జనసేన టికెట్ ఇస్తే గెలుస్తారా అని అంతర్గత సర్వేలు సైతం జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ చేరితే బాపట్ల జిల్లాలో జనసేనకు అదనపు బలం రావడం ఖాయం. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేత ఇప్పటికే జనసేనకు దగ్గరయ్యారు. మొత్తం మీద 2029లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. జనసేన పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా తన గెలుపుకి ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే పార్టీలో చేరే ముందు టికెట్ క్లారిటీ తీసుకున్నాకే జనసేన కండువా కప్పుకునే ఆలోచనలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే ఉండడంతో ఆ సీటును తెలుగుదేశం పార్టీ త్యాగం చేసి జనసేనకు కేటాయిస్తుందా అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలనుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాపు రాజకీయం సెగలు పుట్టిస్తోందా? గాదె సాయి కృష్ణ డెత్ కేసు తర్వాత వైసీపీ కాపులు వర్సెస్ కూటమి సర్కార్ అన్నట్టుగా సీన్ మారిందా? ఈ రెండు పార్టీల నేతలు వరుస సమావేశాలతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారా? ఓవైపు వైసీపీ కాపుల సమావేశం, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసిందా? ఈ కుల రాజకీయాలు ఇప్పుడు మరిన్ని కులాలకు పాకుతాయనే చర్చ జరుగుతోందా? విజయవాడలో గాదె సాయికృష్ణ డెత్ కేసు తెరపైకి వచ్చాక కాపు సామాజిక వర్గం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నెల 21న అంబేద్కర్ కోనసీమలోని రామచంద్రపురంలో వైసీపీ రాష్ట్ర స్థాయి కాపు నేతలు సమావేశాన్ని వైసీపీ నిర్వహించింది. కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలంతా ఆరోపించారు. వైసీపీ నేతలు ఇలా ప్రకటించారో లేదో అధికార టీడీపీ, జనసేనలో ప్రకంపనలు మొదలయ్యాయి. కాపులు తమ వెంటే ఉన్నారని చెప్పేందుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోయారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చారు.
మన ఊరు మాటామంతి కార్యక్రమం పేరిట కాకినాడలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేనకు చెందిన కాపు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని తిరిగారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే కాపులందరికీ చెడ్డ పేరు వస్తుందా? ఇలాంటివి ప్రోత్సహించవద్దని నేతలకు హితవు పలికారు. అలాగే వైసీపీలో కొందరు తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. నేను మీ తాట తీస్తానని హెచ్చరించారు. అయితే వైసీపీ కాపు సమావేశానికి ఒక్కరోజు ముందు పవన్ ఇలా వచ్చి తుఫానులా అలా వెళ్లిపోయారు. ఆ సమావేశంలో ఆయన ఇచ్చిన హెచ్చరికలు 21న రామచంద్రపురం వైసీపీ కాపు సమావేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, కురసల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా కాపు నేతలంతా తిరగబడ్డారు. నీలాంటోళ్లని చాలా మందిని చూశామంటూ అమర్నాథ్ పవన్ పై ఘాటైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూనే వైసీపీలో ఉన్న కాపులను కూటమి టార్గెట్ చేసిందని, ఇది తగదని హెచ్చరించారు. ప్రస్తుతం గాదె సాయికృష్ణ మృతి తర్వాత అటు జనసేన, ఇటు వైసీపీ కాపు నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎవరికి వారే తామే కాపు అంబాసిడర్లమని చెప్పుకుంటున్నారు. కానీ పథకం ప్రకారం టీడీపీ ఎక్కడా దీనిపై పెదవి విప్పలేదు. ఇది పూర్తిగా జనసేన, వైసీపీ మధ్య వార్లా మారిపోయింది. టీడీపీకి సపోర్ట్ చేసే కాపులు కమ్మ కాపులు అని వైసీపీ ఆరోపిస్తే, వైసీపీలో ఉండే కాపులు రెడ్డి కాపులు అని జనసేన ఆరోపించింది. తమకు ముందు కాకినాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఇంతమంది ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు, మీరు స్పందించరా? ప్రతిదానికి నేనే మాట్లాడాలా? మీరేం చేస్తున్నారు అంటూ వారిని బహిరంగంగానే విమర్శించారు. నాపై ఆరోపణలు చేస్తే మీకు పట్టవా అంటూ నిలదీశారు. దీంతో వారికి ఒకంత కోపం వచ్చింది. తాము ఆరోపణలు తిప్పికొట్టడానికి సిద్ధమేనని ప్రకటించారు. కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ సాల్వ్గా అదృష్టం. పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. అందుకని చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. ఈ క్రమంలోనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగంలోకి దిగిపోయారు. మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ కడప వదిలి రూరల్ కి పోటీ చేయమనండి, నా కొడుకు వాడి సంగతి చూస్తాడు అంటూ పరుష పదజాలంతో దూషించారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను డాన్ అంటూ సంబోధించడం, కబ్జాలు చేశాడని, గతంలో ఆయనకు గుండు కొట్టించారని విమర్శించడంతో ఆయన స్పందించారు. నానాజీకి వార్నింగ్ ఇచ్చారు. రామచంద్రాపురం, మండపేట వదిలి నేను రూరల్లో పోటీ చేస్తే దమ్ముంటే రిజైన్ చెయ్యి అని సవాల్ విసిరారు. ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితుడి గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుంటారు. నానాజీ గురించి విమర్శించి మాట్లాడతానేమో చెప్తే, ఈ కులాన్ని బట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు కమ్మ కులం ఏదనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికే నా మనస్కరించదు. నాకు ఒక కాపుడిగా నేను అలా మాట్లాడలేను. అనేక పార్టీల్లో ఉంటాం మనం అందరం. కానీ ఈ రకంగా కులాన్ని కించపరిచేటువంటి విధంగా ఇది ఎప్పుడో ఒక 20 రోజులు, నెల రోజుల క్రితం అనుకున్నటువంటి మీటింగ్ అది, మా ఇంటికాడ పెట్టాలనేటువంటిది. ఒక రాజకీయ పార్టీగా ఒక పార్టీలో ఉన్నటువంటి కాపుల మీటింగ్ అని చెప్పలేదని సిగ్గులేనటువంటి విధంగా మాట్లాడొద్దు.
ఏది ఏమైనా రెండు పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు చూసి జనం భయపడుతున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న కుల రాజకీయం అందరినీ టెన్షన్ పెడుతుంది. అంతేకాదు మిగిలిన కులాలు కూడా సవాలు విసిరితే పరిస్థితి ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీల అధినేతలు తమ వారికి సంయమనం పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే కాపు నేత వైసీపీకి పెద్ద దిక్కు ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో ఉండడంతో ఒకంత ఆ పార్టీకి కాపుల వాయిస్ తగ్గిందని చెప్పాలి. ఆయనే ఉంటే మరింత బలంగా ఉండేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి కాపు నేతల ఆరోపణలతో కుతకుత ఉడికిపోతుంది. రాజకీయాల్లో గెలుపోటములు కామన్. గెలిచిన వాళ్ళు అధికారంలో కూర్చుంటారు, ఓడిన వాళ్ళు తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించుకుంటారు. ఇది ఎక్కడైనా కనిపించే సీన్. కానీ కడపలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ గెలిచిన లీడర్ శాంతించడం లేదు, మాజీలకు అస్సలు నిద్రపట్టనీయడం లేదు. ఎనీ టైం ఎనీ సెంటర్ కనిపిస్తే కడిగేస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ఇంతకీ కడప అసెంబ్లీ సెగ్మెంట్లో అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే నడిపిస్తున్న పొలిటికల్ యాక్షన్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా? పదవులు పోయి పవర్ లేక సైలెంట్ గా ఉన్న వైసీపీ మాజీ మేయర్లను ఏరికోరి మరీ టార్గెట్ చేశారా? కడప మున్సిపల్ కార్పొరేషన్లో జేసీబీల మోత వెనుక ఉన్న అసలు కథేంటి? రాయలసీమ పాలిటిక్స్ అంటేనే ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అందులోనూ కడప రాజకీయాలంటే పౌరుషాలు పంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే మొన్నటి ఎన్నికల వరకు కడప మున్సిపల్ కార్పొరేషన్లో చక్రం తిప్పిన వైసీపీ నేతలకు ఇప్పుడు సరికొత్త సెగ తగులుతుంది. కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాత లెక్కలన్నీ దుమ్ము దులపడం స్టార్ట్ చేశారు. సాధారణంగా మహిళా ఎమ్మెల్యేలు సాఫ్ట్గా ఉంటారనే అంచనాలను తలకిందులు చేస్తూ మాధవిరెడ్డి కడపలో పూర్తి అగ్రెసివ్ పాలిటిక్స్ కు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మేయర్లనే టార్గెట్ చేస్తూ 1 by 1 అకౌంట్లు క్లియర్ చేస్తుండటంతో కడప పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ లీడర్ల విషయంలో ఏ చిన్న ఆరోపణ వచ్చినా నడి రోడ్డుపైనే నిలబెట్టేస్తానంటూ ఆమె కొరడ జులిపిస్తుండడం ఇప్పుడు ఇరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కడప కార్పొరేషన్లో ఇంతలా కాక పుట్టడానికి కారణం ఏంటి? లేడీ ఎమ్మెల్యే ఎందుకంత సీరియస్ గా ఉన్నారు అంటే దానికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. కడప మున్సిపల్ కార్పొరేషన్ నిధులు గత 5 ఏళ్లలో భారీగా దుర్వినియోగం అయ్యాయనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇందులో మొదటి వికెట్ మాజీ మేయర్ సురేష్ బాబుది. కార్పొరేషన్ మున్సిపల్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా తన సొంత కుటుంబానికి చెందిన కంపెనీలకే కాంట్రాక్టుల రూపంలో కట్టబెట్టారనే విమర్శలను సురేష్ బాబు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం ఎంతో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అక్రమాల ఆరోపణలు, పార్టీ అంతర్గత ఒత్తిడితో చివరికి ఆయన తన మేయర్ కుర్చీని కూడా కోల్పోవలసి వచ్చింది. సురేష్ బాబు చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలైందని ప్రచారం సాగుతుంది. మాజీ మేయర్ సురేష్ బాబు తర్వాత మేయర్ పీఠం ఎక్కిన మరో మాజీ మేయర్ పాక సురేష్ పై ఇప్పుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కన్నుపడిందని ప్రచారం సాగుతుంది. రెండో మేయర్ గారి కథ మరీ విచిత్రంగా ఉందంటూ టీడీపీ తమ్ముళ్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. కార్పొరేషన్ పరిధిలో నగర సుందరీకరణ కోసం ప్రజల సొమ్ముతో తీసుకువచ్చిన అత్యంత ఖరీదైన రాళ్లను, మెటీరియల్ను ఈ మాజీ మేయర్ గారు తన సొంత ప్రయోజనాల కోసం వాడుతున్నారనేది తాజా వివాదం. అంతేకాదు తన ఇంటి ముందు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగేలా నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా రోడ్డు ఎత్తు పెంచేసుకున్నారట. ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టికి వెళ్లడమే ఆలస్యం. స్పందన బుల్లెట్ వేగంతో వచ్చింది. ఆమె సదరు డివిజన్లో పర్యటించి అక్రమాలను కల్లారా చూసి వెళ్లిన గంట తిరగక ముందే మున్సిపల్ అధికారులు జేసీబీలతో అక్కడ ల్యాండ్ అయ్యారు. మేయర్ గారు అని నిన్నటి వరకు సలాం కొట్టిన అధికారులే ఈరోజు జేసీబీలతో వచ్చి ఆ మాజీ మేయర్ ఇంటి ముందరి రోడ్డును, అక్రమాలను ఒక్క ఊపున లేపేయడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ జేసీబీ యాక్షన్తో కడప వైసీపీ క్యాంప్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయని ప్రచారం సాగుతుంది. మాజీ మేయర్ ఇంటి ముందరి రహదారిని కావాలనే కూల్చివేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ లీడర్లు విమర్శల పదును పెంచారు. కానీ టీడీపీ నుంచి కూడా అంతే గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. కార్పొరేషన్ సొమ్ముతో మీ ఇళ్లకు సోకులు చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రజాధనాన్ని అక్రమంగా వాడుకుంటే వదిలేసే ప్రసక్తే లేదని ఇద్దరు మేయర్లు మాజీలైనా సరే వాళ్ళు చేసిన పాత అక్రమాల చిట్టా అంతా తవ్వి తీస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులకు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని కడప ఇన్సైడ్ టాక్. మేయర్లు ఇద్దరు మాజీలుగా మారినా ఎక్కడా తగ్గేదే లేదు అంటూ లేడీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చూపిస్తున్న ఈ అగ్రెసివ్ దూకుడు రాబోయే రోజుల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకెన్ని జేసీబీల మోతకు కారణమవుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు టీవీకే వర్సెస్ డీఎంకే అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ఈ సమావేశాల్లో సీఎం విజయ్ తన పంచ్ డైలాగులతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారా? గతంలో సీఎం స్టాలిన్ చేసిన ఓ మేనరిజంను తన స్టైల్లో చేసి చూపించిన సీఎం విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోందా? ఇప్పుడు స్టాలిన్ మేనరిజంను ఇమిటేట్ చేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కావస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న ఆ రెండు పార్టీలను పక్కన పెట్టిన తమిళ ఓటర్లు టీవీకే పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. దాంతో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సీఎం సీటులో కూర్చున్నాక దళపతి విజయ్ తన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు. అసలైన ప్రజానాయకుడు ఎలా ఉండాలో జనాలకు చూపిస్తున్నారు. అసెంబ్లీ హాలుకు కొత్త అయినా విజయ్కు మాత్రం అది పాతదే అన్న చందంగా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ ముగింపు సందర్భంగా విజయ్ ప్రతిపక్షాల విమర్శలపై ధీటుగా జవాబిచ్చారు. తాజాగా సీఎం విజయ్ మొట్టమొదటిసారి అసెంబ్లీలో తన విశ్వరూపం చూపించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ప్రసంగాలిచ్చిన విజయ్ ఒక్కసారిగా ఇలా అసెంబ్లీలో ప్రత్యర్థులపై ఫైర్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. సీఎం విజయ్ దెబ్బకు డీఎంకే పార్టీ నేతలు అసెంబ్లీ నుండి వాకౌట్ అవ్వడం, చివర్లో విజయ్ ఒక కుట్టి స్టోరీ అంటూ స్టాలిన్ ని అనుకరించి మేనరిజం చేయడం హైలైట్ గా నిలిచింది. అటు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోని చక్కర్లు కొడుతుంది. ఇంతకీ స్టాలిన్ కి విజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక పెద్దయిన కళ్ళు కనపడక కంటి మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కుర్రాడు ఏమి వెతుకుతున్నారు అని అడుగుతాడు. ఇక్కడ మీ నాన్న ఉంటాడని చెప్పారు, అందుకే చూస్తున్నాను. ఎక్కడ మీ నాన్న? అసలు కనబడట్లేదే అంటూ విజయ్ స్టాలిన్ ఒక రేంజ్లో ర్యాకింగ్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. எங்களுக்கு பாடம் எடுக்கிறதா நினச்சிக்கிட்டு உங்கள் வேஷத்தை நீங்களே கொஞ்சம் கொஞ்சமாக கலைச்சிக்கிட்டே வரீங்க, மறந்துடாதீங்க. அப்புறம் நேற்று எதிர்கட்சி தலைவர், மாண்புமிகு எதிர்கட்சி தலைவர் பேசும்போது நிறைய பேசினாங்க. அதில் ஒன்று மட்டும் அரசு சொல்றதா நினச்சிக்கிட்டு நம்மளை இன்டைரக்டா ஈவில் அப்படின்ற அந்த வார்த்தையை யூஸ் பண்ணாங்க. எனக்கு ஒன்னே ஒன்று தான் சொல்லணும்னு தோணுது. ஈவில்ஸ்னு டெவில்ஸ் பேசக்கூடாது. அவங்க இருந்திருந்தா ஒரு ஆக்ஷன் பண்ணணும்னு எனக்கு தோணுச்சு. எல்லாரும் போயிட்டாங்க. பர்மிஷன் பண்ணலாமா? இப்பவும் பண்ணலாம், ஒன்றும் தப்பு இல்லை. గతంలో సీఎం పదవిలో ఉండగా స్టాలిన్ కూడా ఇదే తరహా సైగలు చేశారు. ఈ ఏడాది ఎన్నికల ముందు కాంగ్రెస్ తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగిళ్లే సందర్భంలో స్టాలిన్ మ్యాటర్ సెటిల్ అయిందని అర్థం వచ్చేలా చేతితో సైగ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంతోనే తాను అలా సైగ చేశానని స్టాలిన్ అప్పట్లో వివరణ ఇచ్చారు. అంతకు మించి మరే ఉద్దేశం లేదని అన్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సీఎం విజయ్ ఇప్పుడు స్టాలిన్ కు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇచ్చారని టీవీకే నేతలు చెప్తున్నారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కానీ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం గెలుపొందాడు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లీడర్గా కొనసాగుతున్నారు. విజయ్ ఈ ఎన్నికల్లో స్టాలిన్కి ఎదురైన పరిస్థితిని వెక్కిరిస్తూ ఆయన మేనరిజంని సినిమాటిక్ స్టైల్లో అనుకరించడం ఆయన అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. గతంలో ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో సీఎం విజయ్పై విమర్శలు గుప్పించాడు. కానీ విజయ్ వైపు నుండి ఎలాంటి కౌంటర్ రాలేదు. సీఎం అయ్యాక విజయ్ ఇంత సైలెంట్ అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా నిరాశ చెందారు. అలాంటి సమయంలో విజయ్ ఈ రేంజ్ కౌంటర్ ఇవ్వడంతో టీవీకే కార్యకర్తలు ఖుషి అవుతున్నారు. ఇది వాళ్ళ రిపోర్ట్. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.